ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దగ్గరికి వచ్చావంటే పళ్ళు రాలగొడతాను. అబ్బా, కోపంలో కూడా ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా? అసలు నువ్వు ఆడపిల్ల అయి ఉంటే లవ్ చేసి పెళ్ళాడేవాణ్ణి. చూడు, నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఇలా నా దారికి అడ్డొచ్చావో ఈ సైకిల్తో తొక్కి చంపేస్తాను. అయ్యో, ఎందుకయ్యా విసుక్కుంటావు? నేనేమైనా ముద్దు అడిగానా? లిఫ్టే కదా అడిగాను. రేయ్, చూస్తుంటే తేడాగాడిలో ఉన్నావే. తేడా నాయ్, తేడా సింగ్ శివ. ఏంటి అన్నా, నువ్వు సర్పంచ్ అని విన్నాను. అందరికీ సాయం చేస్తావని ఊరంతా కోడై కూస్తుంది. మరి నాకెందుకన్నా లిఫ్ట్ ఇవ్వడం లేదు? నేనేం పాపం చేశానన్నా? వీడికి లిఫ్ట్ ఇస్తే గాని నన్ను వదిలేలా లేడు. త్వరగా వెళ్ళి పేపర్స్ తీసుకోవాలి. సరే రా బాబు. ఏ ఇక్కడ కాదురా, వెనక్కి కూర్చో. ఓ, ఎవరు తమ్ముడు నువ్వు? నీ చుట్టుపక్కల ఎక్కడా చూడలేదు. అంటే అన్నా, చిచి, నా మగుణ్ణి నేను అన్నా అనడం ఏంటి విచిత్రంగా? అలా అనకూడదు. నువ్వు బార్కు వస్తావా? అక్కడికి వస్తే నేను కనిపిస్తా. పచ్చి తాగుబోతులా ఉన్నాడు వీడు. ఇంతకీ ఏ ఊరు మంది? మనిద్దరిది ఇదే ఊరు. అంటే మనది అంటే మనిద్దరిది ఒకే ఊరు కదా, అదే చెప్తున్నాను. మందు బాగా ఎక్కువైంది. వీడితో మాట్లాడకుండా త్వరగా వెళ్ళాలి. ఏందబ్బోడా, ఇంట్లోనే ఉండి ఫోన్ చేస్తుండవు? నానా, ఇప్పుడు ఫీజు పీకేస్తున్నాను. కరెంటు పోతుంది. చీకటి అయిపోతే మరి పేపర్ పని ఏదో అన్నావు, అదెట్టా చేస్తావు అబ్బోడా? చీకట్లోనే చేతులు మారాలి నాన్న. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ కాగితాలైతే కాలట్లేదు. నువ్వెట్టాంటి సరుకు తెచ్చినావో ఏందో, నాగవల్లి చేతులు నువ్వు దగ్గరుండి కడిగినట్టయింది. లేదు నాన్న, ఖచ్చితంగా అది పని చేస్తుంది. నువ్వైతే గది దాటి బయటికి రావద్దు. ఎందుకంటే లాంతర్లు కూడా దాచిపెట్టాను. చీకట్లోనే పని పూర్తి చెయ్యాలి. బయట వెన్నెల వెళ్తురుండాది, లోపల సెమ్మ చీకటి అయిపోతుంది. నువ్వు జాగ్రత్త. అలాగే నాన్న. కరెంటు పోయినది, అబ్బోడు ఏం చేస్తాడో ఏమో. అయ్యో, చూస్తుంటేనే కరెంటు పోయింది. ఇప్పుడు ఎలాగా? ఎప్పుడొస్తుందో ఏంటో. అసలే దేవాబావకి అనుమానం ఎక్కువ. ఇందాక కావాలనే పనులు చెప్పాడు. మళ్ళీ కావాలని ఏదో ఒక పని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. వదినా? వీరాజు? అవును వదినా, నేనే. ఈ మొబైల్ తీసుకో. థ్యాంక్స్ వీర్రాజు. నిన్ను పిలిచి నేనే మొబైల్ అడగాలనుకున్నాను. ఈలోపు నువ్వే వచ్చావు. అర్జెంట్ పని అన్నావు కాబట్టి తీసుకొచ్చాను వదినా. చూస్తూ ఉండు. ఏమైంది వదినా? చేతులు మండుతున్నాయి.
కెమికల్ పనిచేయటం మొదలుపెట్టిందన్నమాట. నాగవల్లి అరచేతిలో మంట పుట్టింది, కానీ ఆ పేపర్లు కాలి బూడిదయ్యే లోపల వాటిలో ఏముందో తెలుసుకోవాలి. కొబ్బరి నూనె తీసుకొస్తాను ఉండదునా? మొబైల్ తీసుకువెళ్ళు. పర్లేదు వదినా, నేను వెళ్ళగలను. అరే, లాంతర్ కనపడట్లేదు. ఎక్కడ పెట్టారు వీళ్ళు? ఎవరు నిల్చున్నారు ఇక్కడ? వీరాజు, ఇక్కడే నిల్చున్నావు, మాట్లాడడానికి ఏమైందిరా? ఇంట్లో ఒక్క లాంతర్ కనబడట్లేదు. పశువుల పాకలో ఉందేమో, తీసుకురాపో. మాట్లాడవేంట్రా? అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు? వీరాజు, నువ్వు అక్కడున్నావా? మరి ఇందాక ఇక్కడ ఉన్నదెవరు? అమ్మా, ఎవరున్నారమ్మా అక్కడ? ఆహా, లేదురా, ఇక్కడెవరో నించున్నట్టు అనిపించింది. చీకట్లో నువ్వు స్తంభాన్ని చూసినా సరే ఎవరో నిల్చున్నారు అనుకుంటావు. అందుకే నిన్ను వయసు మీద పడుతుంది, ఒకసారి కంటి డాక్టర్ దగ్గర చూపించుకో అంటే వినట్లేదు. నాకు చూపు బాగానే కనిపిస్తుందిలే. కొబ్బరి నూనె ఎక్కడుందమ్మా? ఎందుకు? నాగవల్లి వదిన చేతులు మంటగా ఉన్నాయంట, నూనె రాసుకుంటే తగ్గుతుందని అడిగింది. పగలంతా ఆఫీసులో పనిచేసి రాత్రి ఇంటికొచ్చాక కూడా పనులు చేస్తే చేతులు మండవా ఏంటి? ఇప్పుడెక్కడన్నా వెతుకుతాం? మీ నాన్న గదిలో ఉందేమో చూస్తాలే. ఆ ఫోన్ లైట్ అయినా ఆన్ చేయరా. ఫోను వదిన దగ్గర ఉంది. మంచి పని చేసావు. కడుపుతో ఉంది, దేనికైనా తగిలినా జారిపడ్డా కష్టం. ఫోన్ ఉంటే మంచిదేలే. మీ నాన్న గదిలో కొబ్బరి నూనె ఉందేమో చూసొస్తానుండు. సరే. చూడ్డానికి బలంగా ఉన్నావు, మరి ఎడ్ల బండిలా తొక్కుతున్నావేంటయ్యా? గట్టిగా తొక్కో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.